పాపం చిన్నారి పూజలు ఫలించలేదు. ఆ అమ్మ ఆక్రందన ఆ దేవుడికి వినిపించలేదు. క్షేమంగా వస్తుందేమో అని ఏ కోసానో ఉన్న ఆశలు అడియాసలయ్యాయి. చిన్నారి ఏడవకు అన్న ఆ అమ్మ ఆవేదన రోదనగా మారింది. చిరునవ్వులు చిందిస్తుందనుకున్న ఆ చిన్నారిని బోరుబావి మింగేసింది. 60 గంటల శ్రమ విషాదాన్నే మిగిల్చింది. క్షేమంగా కాదు కదా, మృతదేహాన్ని కూడా చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. 2.5 రోజుల పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో ఆఖరి ప్రయత్నంగా ఫ్లషింగ్ అవుట్ ద్వారా బయటకు తీసేందుకు యత్నించారు రెస్క్యూ టీం. ఆ చివరి ప్రయత్నం అందరితో కన్నీరు పెట్టించింది. హృదయ విదారకంగా మారింది. మొదట డ్రెస్, తర్వాత శరీరం, ఎముకలు ఇలా తునాతునకలుగా రావడంతో పెను విషాదం నెలకొంది. ఓ నిర్లక్ష్యం ఆ చిన్నారి 100 ఏళ్ల ఆయుష్ను 18 నెలలకే అంతం చేసింది. చిన్నారి విషయంలో నిర్లక్ష్యం ఎవరిదైనా క్షేమంగా బయటకు వస్తుంది అనుకున్న పాప అవశేషాలు మాత్రమే బయటకొచ్చాయి. 2.5 రోజులు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ విషాదంగానే ముగిసింది. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న చిట్టి తల్లి ఒక్కసారి అగాధంలోకి జారిపోయింది. ఏమైందో తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. గంటలు గడిచాయి, క్షణాలు కరిగిపోయాయి. 12 గంటల వరకు ఆమెను రక్షించే అవకాశం ఉన్నా మన టెక్నాలజీ ఆ పని చేయలేకపోయింది. దీంతో 2.5 రోజుల శ్రమ వృధా అయింది. 18 నెలల చిన్నారి కథ విషాదాంతమైంది. కూతురిని కడుపులో పెట్టి కాపాడుకుంటుంది అనుకున్న భూమాత ఆ పని చేయలేకపోయింది. ఆడుకుంటున్నా అనుకుని బోరుబావిలోకి జారిన ఆ చిన్నారి ఎంత నరకం అనుభవించిందో, అమ్మా 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 అని ఎంతలా రోధించిందో, చిమ్మ చీకట్లో ఎంత నరకం అనుభవించిందో. అసలు ఏడ్చేందుకు కన్నీరు కూడా లేకుండా పోయిందేమో. ఈ యాతన ఏ బిడ్డా పడకూడదు. ఈ వేదన ఏ తల్లికి రాకూడదు. చిన్నారి క్షేమంగా బయటకు రావాలని శతకోటి దేవుళ్లకు మొక్కుకున్నా లాభం లేకపోయింది. ఇటు అధికారులు, సహాయ సిబ్బంది కూడా 2 రోజులుగా నిద్రాహారాలు మాని చేసిన ప్రయత్నాలు ఇందుకోసమేనా అని అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. ఆ అమ్మది అంతులేని విషాదం. ఏడ్చి ఏడ్చి కన్నీరంతా ఇంకిపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. చిన్న తల్లి పడ్డ యాతన చూసి ఆ కన్నపేగు తల్లడిల్లిపోయింది. ఎంతమంది ఓదార్చినా ఆగని దుఃఖం ఆమెది. ఏ మూలలో ఉన్న చిన్న ఆశ ఆవిరైపోయింది. అప్పటి వరకు తన వద్ద ఆడుకుంటున్న చిన్నారి పాప, ఏడాదిన్నరగా తన పొత్తేళ్లలో పెరిగిన పాప అనూహ్యంగా ఎవరో తోసేసినట్లు క్షణాల్లో దూరంగా జరిగిపోతే, బోరుబావి మింగేస్తే ఆ కన్నతల్లి పడే ఆవేదన తీర్చేదెవరు? చిన్నారిని బోరుబావిలో పడిన దగ్గర నుంచి గంటలు గడిచే కొద్దీ ఆమె ఆందోళన వర్ణనాతీతం. వచ్చీరాని మాటలతో అమ్మా అని పాప పిలిచే పిలుపు గుర్తొచ్చినప్పుడల్లా ఆ తల్లి గుండె ఆగిపోయినంత పనైంది. చిన్నారి జ్ఞాపకాలు దొంతరులుగా వచ్చి తగులుతూ ఉంటే ఆ మాతృ హృదయం ఉక్కిరిబిక్కిరైపోయింది. చుట్టూ ఉన్న వాళ్లు చూసే జాలి చూపుల్లో తన పాపను వెతుక్కుంటోంది. ఆకలి, తప్పికలు అన్నీ ఆ చిన్నారే అయింది. నిద్రాహారాలు దూరమయ్యాయి. ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం? ఏ దేవుడు కరుణించలేదు. ఏ ప్రయత్నం విజయవంతం కాలేదు. ఆఖరికి వినకూడని వార్త వినాల్సొచ్చింది.
కోసం ఉన్న ఊరిని వదిలేసి వచ్చిన ఆ కుటుంబానికి బోరుబావి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. పాపను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసి వృధా అయింది. గంటల పాటు చేసిన యత్నాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నా ఇటీవలి కాలంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఇది. పాపకు 18 నెలలే కావడం, తల్లిదండ్రుల కుటుంబ నేపథ్యం, సహాయక బృందాలు శ్రమించిన తీరు అందరిలోనూ ఒక రకమైన ఆవేదన పేల్చింది. కనీసం మృతదేహం కూడా బయటకు రాలేదు. కేవలం అవశేషాలే బయటపడ్డాయి. ఇంకెవరికి, మరే తల్లికి ఇలాంటి కష్టం రాకూడదు. చుట్టూ చీకటి, భూమికి 40 అడుగుల లోతు. తాగేందుకు నీళ్లు లేవు, తినేందుకు తిండి లేదు. అటూ ఇటూ కదిలే పరిస్థితి లేదు. కనీసం చేతులు ఆడించే దారి కూడా లేదు. ఆ చిన్నారి పరిస్థితిని తలుచుకుంటేనే కన్నీరాగటం లేదు. క్షణక్షణం ప్రాణాలతో పసి వయసులోనే పోరాటం చేసిన చిన్నారి విధి ముందు ఓడింది. మాటలు కూడా రాని వయసులో చేయలేని పోరాటం చేసింది. ఇక అలిసి విశ్రమించింది. అనంత లోకాలకు వెళ్లి అందరినీ ఏడిపించింది. ఆకలేస్తే గట్టిగా నోరు తెరిచి అమ్మా అని పిలవలేని పాపాయి. చుట్టూ ఉన్న ఆపదల్ని తెలుసుకోలేని అమాయకత్వం. అమ్మ తప్ప మరో ప్రపంచం లేని బాల్యం. పాలైనా నీళ్లైనా అన్నీ అవసరాలు తెలుసుకుని అందిస్తేనే తాగేది. గట్టిగా ఎవరైనా అరిస్తేనే భయంతో జడుచుకునే వయస్సు. అలాంటి పాపకు ఎందుకీ కష్టం? చుట్టూ కళ్ళు పొడుచుకున్నా కనిపించని చీకటిని చూసి గుక్కపట్టి ఏడ్చి గొంతెండిపోయి ఆ పాప ఎంతగా విలవిల్లాడిపోయిందో తలుచుకుంటేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాల బుగ్గలు, ముద్దులోలికే మాటలు, పువ్వులు వెదజల్లే బోసి నవ్వులు అన్నీ మూగపోయాయి. ఎంత ఆకలి వేసిందో ఏమో. తన పరిస్థితి ఏంటో కూడా పాపం తెలిసి ఉండదు. ఎవరికి చెప్పాలో తెలీదు, ఏమని అరవాలో తెలీదు. తనకు సంబంధం లేకుండా బోరుబావికి బలైంది. ప్రతి ఒక్కరి గుండెను పిండేసింది చిన్నారి.